సూపర్ ఉంది అన్న, బ్లాక్ బస్. సూపర్ బాగుంది. మూడేళ్ల తర్వాత చూస్తారు కదా చిరు గారిని. అవును, బాగా యంగ్గా చూపించారు, బాగా మంచిగా యంగ్గా వచ్చాక మరి హై లెవెల్లోకి తీసుకుపోయాడు. అసలు పాస్ సాంగ్స్ కానీ బాగా చాలా అసలు చెప్తా లేకుండా అంత బాగా డైరెక్టర్ బాగా చేసాడు. డైరెక్ట్ అనిల్ చిరులో కొత్తగా చూపించింది ఏంటి అసలు? కొత్తగా చిరంజీవి మంచి ఏజ్గా ఒక 40 సంవత్సరాల ఏజ్గా చూపించాడు. అసలు చాలా బాగుంది. వెంకటేష్ వచ్చాక ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. అంటే వెంకటేష్ తో ఇంకా అంచనాలు పెరిగింది అనుకోవచ్చా? స్క్రీన్ షేరింగ్ కావచ్చు అని ఎట్లా ఉంది? వెంకటేష్ వచ్చాక ఇంకా బాగా అయిపో బాగా లేచిపోయింది సినిమా. అప్పుడు ఆకట్టా ఉంటుంది సినిమా, అలా లేపేసాడు. ఫుల్ ఇద్దరు స్క్రీన్ షేరింగ్ సంబంధించి మేము సిద్ధమే అన్నారు. అది కూడా అనిల్ మూవీ తీస్తే బాగుంటది అని కూడా అన్నారు. దాని మీద మీరేమంటారు అసలు? అనిల్ నిరూపించుకున్నాడు, అన్ని సినిమాలో ఇచ్చేస్తాడు. ఇది బాగా చెప్పి చేశాడు. అది అంటే ఫుల్ మీల్స్ లెక్క చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒకే సినిమా తీస్తే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటది, కనపడుతుంది కళెదురుగా. చాలా బాగుంటది, బాగుంది, సూపర్ ఉంది. సర్ప్రైజ్. ఇద్దరు నటిస్తే జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంతకన్నా 100% ఇద్దరికి న్యాయం చేసి ఇంత బాగా డైరెక్టర్ ఇద్దరికి మంచి కోఆర్డినేషన్. ఎక్కడ వెంకటేష్ గారిని ఏదో క్యాబినెట్ క్యారెక్టర్ కాకుండా ఆయనకు ఇవ్వాల్సిన క్యారెక్టర్ ఆయనకి ఇచ్చి లాస్ట్ దాకా ఉంచి సూపర్ డైరెక్షన్. ఇంతకన్నా పర్ఫెక్ట్ గా ఏ డైరెక్టర్ చేయలేడు. ఈ సంక్రాంతికి మనవర ప్రసాద్ సూపర్ డూపర్ హిట్. ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారిదే. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని విమర్శలు ట్రోల్స్ అన్ని కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు చూసారు కదా, ఎట్లా ఉంది? మీరు ట్రైలర్ చూసింది 1%. మామూలుగా చాలా సినిమాలకి మనం ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తాం చిరంజీవి సినిమాకి. అలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ట్రైలర్లకి వాటికి మనం నిజంగా కొంచెం ఏటో లాగా అనుకుని వెళ్ళాం, కానీ అనుకున్నది వేరు, చూసింది అంతకన్నా వేరు. మీరు ఒక్కసారి ట్రైలర్ చూసి మన లో ఎక్స్పెక్ట్ వచ్చారు. ఇవాళ రోజున 100కి 1000% న్యాయం చేశాడు అనిల్ రావిపూడి. ఈ సంవత్సరం మన వరప్రసాద్ది. ఈ సంక్రాంతి మెగాస్టార్ మరొక్కసారి ఈ సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారు అలా తీసుకెళ్లిపోయారు. ఈ సంవత్సరం సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారికి డెడికేటెడ్. ఇది అనిల్ రావిపూడికి మరొక బ్లాక్ బాస్టర్ హిట్. పోయిన సంవత్సరం సంక్రాంతికి మన సంక్రాంతికి వచ్చింది అన్నారు కదా, ఈ సంక్రాంతి అంతకు మించి ఇంకా సూపర్ డూపర్ హిట్. అంతకుముందు సంవత్సరం ఎంత డబ్బులు వచ్చినాయి అంతకన్నా బాగా వస్తాయి. ఈ సినిమాకి చాలా బాగా తీశాడు, సూపర్ డూపర్ హిట్. చిరు వెంకీ స్క్రీన్ షేరింగ్ ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవిది, కానీ వెంకీని కీ రోల్లో దింపుతారు. ఆయనకి కూడా సూపర్ వాల్యూగా ఆయనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. ఎక్కడ ఏదో క్యామీ క్యారెక్టర్ అని అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా సూపర్గా ఆయనకి ఎంత అవకాశం ఇవ్వాలి, ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. ఎక్సలెంట్గా ఇద్దరు స్క్రీన్ మీద ఉంటే భయ్యా 2 కళ్ళు చనిపోలేదు భయ్యా. ఇద్దరు ఉంటే సినిమా వేరే లెవెల్ ఉంది. ఆయన వచ్చిన తర్వాత 100గా మీరేం చెప్పవలసిన లేదు భయ్యా. ఇప్పుడు చెప్పి ఎక్స్పెక్ట్ కాకుండా ఇప్పుడు వస్తారు కదా, వచ్చిన తర్వాత రేపటి నుంచి చూడండి, ఫ్యామిలీ నవ్వుతారు భయ్యా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మీరు నమ్మరు కానీ సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారిదే, రాసి పెట్టుకోండి. 100% చిరు గారి మూవీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చిరంజీవి మూవీ అసలు హైలైట్. ఇది మాత్రం అసలు దాంట్లో కామెడీలు కానీ డైలాగులు కానీ స్టెప్పులు కానీ అసలు వేరే లెవెల్. మూవీకి ఎంటర్ అయ్యే ముందేలో చూసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అయినా కూడా ఉన్నాయి కదా, అది రీచ్ అయ్యిందా? క్రాస్ చేసేసింది అంతే. అసలు వేరే లెవెల్ మూవీ అదంతా మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇది మాత్రం. 70 ఏళ్ళ మా బాస్ కి 7 ఏళ్ళు నా కొడుకు కూడా పేదే. సినిమా అంత బాగా నచ్చింది. ఒక విషయం చెప్తా, మీరు తప్పుగా అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు, ఏదో ప్రేమతో చెప్తా అనుకోవచ్చు. మనోడి వయసు అంతా 7 ఏళ్ళు. 7 ఏళ్ళ వ్యక్తి బాస్ సినిమా గురించి రివ్యూ చెప్తున్నాడు. ఏమని? బాస్ ఎప్పటికీ నేను వాసన చెప్పాలంటే ఎప్పుడు కూడా ఆ విషయం చెప్తున్నా. బాస్ సినిమాకి ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు, కానీ బాస్ ఎప్పటికైనా ఒకటే, ఇండస్ట్రీకి ఒకటే బాస్. అది మెగాస్టార్ చిరంజీవి. ఒక్కడే. తాతకైనా బాబాకైనా కొడుకైనా బాస్ ఒక్కడే.